For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఆ సుమ్మక సారక దయ వల్ల 12 రాశుల మీద గవ్వలేస్తున్నాం. ఆ తుల్జాపూర్ భవానీ మాత దయ వల్ల 12 రాశుల మీద ఎవరికి రాశి మీద ఎలా పడతాయి గవ్వలు అమ్మవారి పేరు మీదకి వెళ్ళి అన్ని రాశులకు 12 రాశులకు మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్కట రాశి మీద అమ్మవారి పేరు మీదకి వెళ్ళి జూన్ నెల ఎట్లా వస్తాయో చూద్దాం. కర్కట రాశి జూన్ నెల ఎట్లా ఉన్నదంటే కానీ సంపాదన వచ్చినట్టే వస్తుంది. సంపాదనల డబ్బుల ఇంకా కుటుంబంలో బాధ్యతలతో సరిపోతుంది. కానీ వెనక 10 రూపాయలు పడాయి ఈ నెల. లోకులతోటి ఖర్చులు, పనులు, డబ్బులు ప్రతి ఒక్క దాంట్లో డబ్బు మీదకి ముడి పడుతుంది. కానీ దేంట్లో 10 రూపాయలు వెనక పెడతానన్న ఆశ ఉండదు. పెడతారు, అతి ఆశ పెడతారు. సంపాదన చేయాలి, డబ్బు నిలబెట్టాలి, ముందుకు సాగాలని మస్తు పడతారు. కానీ ఈ 30 రోజుల మాత్రం వాళ్ళకి ఏది బరకతి ఉండదు. ముగ్గుట్లో చేసినా, నలుగురు చేసినా, ఒక్కరున్నా కూడా అంతే అయిపోతుంది. కానీ స్త్రీల వాళ్ళ జాతకంలో చూస్తే కానీ చాలా లక్ష్మీ రేఖ ఉంది. ఆ అమ్మవారి అగ్ని వల్ల అనుకున్నది, నమ్మినది, చేద్దామనుకున్నది ఎక్కడ వెళ్ళినా కూడా శుభాలు జరుగుతాయి. కానీ గవ్వల మీద ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు పంగ పసిరిపోయినట్టే ఉంటుంది. అంటే అతదారిలో పోతే మంచి తోవల పోతున్నా కూడా మనం చెడుతో వచ్చినట్టు అవుతుంది. ఆ రాహు, కేతు, చంద్రు అన్నది కొన్ని మనకు సాగనివ్వకుండా ఉంటాయి. చదువులో ఉన్న వాళ్ళకు లక్ష్మీ రేఖ, భాగ్యరేఖ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా మంచిగా ఉంది. ఏ చేసినా కూడా చక్కదనంగా జరుగుతుంది. కానీ ఓపిక ఎక్కువ ఉంటే మంచిది. భాగ్యరేఖ జరుగుతుంది. చదువులో ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మంచి భవిష్యత్, మంచి జీవితం ఉంది. కుటుంబం కూడా మంచిగా ఉంది. అందరి జాతకంలో బాగుంది. అమ్మ పేరు మీద, అమ్మవారి పేరు మీద గవ్వలేసి చాలా బాగా వచ్చాయి. కానీ అంత రూపాయలు 6% బాగుంది. 6% జాతకం బాగలేదు. కాబట్టి ఈ యొక్క నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ నమస్కారం.